10 సంవత్సరాల నుంచి బాగానే ఉండేది కాలువలు. ఇప్పుడు ఏంటంటే ఇదే మామూలు 10 అడుగులు వెడల్పు చేసేసారు కాలువని. 10 అడుగులు రోడ్డు అన్నారు. వీళ్ళేమో 10 అడుగులు ఉండే ఇళ్ళన్నీ పగలు కొట్టేస్తున్నారు. ఈ కాలువ నీళ్ళు అట్టుపోవడంలే ఇటుపోవడంలే. వాళ్ళు కూడా చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. దోమలు ఎక్కువ, పాములు మాత్రం ఇళ్లలో వచ్చినాయి. మేము 4 పాములను కొట్టాం. ఇళ్లలో పిల్లకాయలు బయటికి రావాలి సాయంత్రం పూట భయపడుతున్నారు. ఈ విధంగా మంది ఇబ్బందికరంగా పడుతున్నారు. నీళ్ళు వసతి తక్కువగా ఉంది. ఇట్లా పోయేదానికి కూడా వసతి ఉన్నా కానీ పంపించడం లేదు. ఆడదాకేసి ఆపేస్తున్నారు. వాసన వస్తుంది. వాన వచ్చినాయి అనుకో ఇట్లా పొంగి మా ఇళ్ళ మీదకి వచ్చేస్తాయి. డ్రైనేజ్ కాలువలు లేక ఎక్కడి మురుగునీరు అక్కడే ఆగిపోవడం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు తీరుస్తాను. మీలో ఒక దాన్నై కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా కోవూరు ప్రజలకందరికీ అంకితం చేస్తానని మరోసారి మీకందరికీ మాటిస్తున్నాను. సైకిల్ గుర్తుపై ఓటు వేద్దాం. ప్రజల కోసం నిరంతరం పరితపిస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని గెలిపిద్దాం.